సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామంలోని ఇండో బ్రిటిష్ ప్రైవేటు ఐటీఐలో బాల్య వివాహ విముక్తిపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్పందన కల్చర్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మనయ్య మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడైనా తమ దృష్టికి వస్తే వెంటనే 1098 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే హోటల్, బేకరీ, బట్టల షోరూంలు తదితర ప్రాంతాల్లో బాల్య కార్మికులుగా పిల్లలను పనిచేస్తే టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం చేరవేయాలని చెప్పారు. పిల్లల అక్రమ రవాణా వంటి ఘటనలు తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా అధికారులకు తెలియజేయాలని కోరారు. పిల్లల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అమ్మాయికి ఒక వయసు ఉన్నారు, అబ్బాయికి ఒక వయసు ఉన్నారు. ఇక్కడ అబ్బాయికి ఏంటంటే 18 సంవత్సరాలు పూర్తి ఉండాలి. అమ్మాయికి 18 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అబ్బాయికి 21 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేయాలి. అది ఒక చాలా సింపుల్. కానీ ఒకవేళ అనుకోని విధంగా కావచ్చు, లేకపోతే ఒకరు అనుకుండొచ్చు, ఒకరు అనుకోకపోవచ్చు. ఏదైనా కారణంతో అమ్మాయికి 18 కంటే ముందు పెళ్లి చేసిన, అబ్బాయికి 21 సంవత్సరాల కంటే ముందు పెళ్లి చేసిన అది బాల్య వివాహం అంటారు. అర్థమవుతుందా బెట్ట బాబు? ఈ బాల్య వివాహం అనేటువంటిది జరగకూడదు, మన దేశంలో జరగకూడదు. ఎక్కడ కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ స్టేట్లో కూడా, ఈవెన్ మన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అక్కడ చాలా ట్రైబ్స్ ఉంటారు, ట్రైబల్స్, రకరకాల తెగలు ఉంటాయి. ఏ తెగలు ఏ ఆచార సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా మనకు భారతదేశం ఒక చట్టం తయారు చేసింది కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా మనము నడుచుకోవాలి. ఒకవేళ మన ఆచార సాంప్రదాయాలు ఉండొచ్చు, ఆయా తెగలకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, అంతేకాదు ఈ సాంప్రదాయ ప్రకారంగా ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించి బాల్య వివాహం చేసుకున్నట్లయితే, చేయడానికి ఎవరైనా ప్రోత్సహించినట్లయితే, ఇరువురు పెద్ద మనుషులు, అమ్మాయి తరఫున పెద్ద మనుషులు కావచ్చు, అబ్బాయి తరఫున పెద్ద మనుషులు కావచ్చు. అదే మనం 10th పాస్ కదా ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు 16, 17 ఏజ్లో ఉంటాం. సో మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ బాల్య వివాహాల వల్ల భయంకరమైనటువంటి అనర్థాలు. ఏమనర్థం అంటే, మనం బాల్యంలో ఉన్నాము, సొసైటీ ఇంకా పూర్తిగా మనం అర్థం చేసుకోలేకపోతాం.